హలో అండి. వెల్కమ్ టు ఫిల్మ్ డైరీ. 'డబుల్ స్మార్ట్ శంకర్' సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా స్టోరీ విషయానికొస్తే గనక 'బిగ్ బుల్' అయిన మన సంజయ్ దత్ గారు ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. సో, ఆయన తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. సో, ఆయన లోపల ఉన్న డేటా మొత్తం ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయాలి అని చెప్పేసి కాన్సెప్ట్‌తో మొత్తం అందరి మీద రిసర్చ్ చేస్తూ కొంతమంది మీద ప్రయోగాలు చేసి సక్సెస్ అవ్వక ఎదురు చూస్తూ ఉంటే మన ఇస్మార్ట్ శంకర్ కోసం వెతుకుతారనమాట. సో, ఇస్మార్ట్ శంకర్ దొరుకుతాడు. సో, ఆయన బ్రెయిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? అన్నదే సినిమా స్టోరీ. మనకి 'ఇస్మార్ట్ శంకర్ 1'లో గనుక చూసుకుంటే గనక పోలీస్ ఆఫీసర్ యొక్క మెమోరీస్ మొత్తం గుర్తొస్తూ ఉంటాయి. ఈ సినిమాలో ఏంటంటే వాళ్ళ మదర్‌కి సంబంధించిన మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. 'పూరి' గారు ఈ సినిమాతో కమ్‌బ్యాక్ అవుతున్నారా అని చెప్పాలంటే అవ్వకపోవచ్చే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఇంచుమించు 'ఇస్మార్ట్ శంకర్' లానే ఉంటుంది. సో, మనకి 'పూరి' గారు కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఒక సూపర్ స్టార్‌తో ఒక పెద్ద హిట్ పడాలి. ఆయన రేంజ్ అదనమాట. సో, ఆయన రేంజ్ కాదు ఈ 'ఇస్మార్ట్ శంకర్' అన్నది. ముఖ్యంగా నేను ఈ సినిమాకెళ్ళడానికి కారణం మ్యూజిక్. మ్యూజిక్ మనము మణిశర్మ గారి మ్యూజిక్‌ని థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేయగలం. ఎందుకంటే 'పూరి' గారి సాంగ్స్, మణిశర్మ గారి మ్యూజిక్ కలిస్తే అది ఆల్బమ్ ఎంత హిట్ అవుతుందో అందరికీ తెలుసు. 'ఇస్మార్ట్ శంకర్' గాని, మనకి 'పోకిరి' గాని, ఇంకా మిగతా అన్నీ చూసుకుంటే గనక ఆడియో పెద్ద హిట్. సో, అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే థియేటర్‌కి వెళ్ళాను. సో, నాకేంటంటే 'ఇస్మార్ట్ శంకర్' ఆ రేంజ్‌లో అనిపించలేదు. ఓకే. డీసెంట్ బానే ఉన్నాయి. బీజీఎం కూడా మణిశర్మ గారు బానే ఇచ్చారు. మణిశర్మ గారు ఈ మ్యూజిక్‌ని 'డబుల్ స్మార్ట్‌ని' 'ఇస్మార్ట్ శంకర్' రేంజ్‌లోకి కొంచెం టచ్ అవ్వలేదనే చెప్పాలి. దానికన్నా కొంచెం తగ్గినట్టే అనిపించింది నాకైతే. ఇంకా యాక్టర్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే గనుక 'రామ్' గారు మాత్రం ఇరగదీసేసారని జెప్పాలి. ఆయన ఫస్ట్ సినిమాలో ఎలాగైతే చేశారో 'ఇస్మార్ట్ శంకర్‌లో' ఏ రేంజ్‌లో అయితే చేశారో అదే పెర్ఫార్మన్స్, అదే ఎనర్జీతో చేశారు. సో, ఆయనకెక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన మాస్ క్యారెక్టర్ మనం చాలా తక్కువ సినిమాల్లో చూసాం. 'జగడం' ఇంకా ఆయన మొదటి సినిమా 'దేవదాసు' ఈటిల్లో పూర్తి స్థాయిలో మాస్‌గా చూసాం. తర్వాత మాత్రం మనం చాలా క్లాస్ మూవీసే చూసాము. సో, తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' చేశారు. ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్ శంకర్.' మనకి 'ఇస్మార్ట్ శంకర్‌లో' ఏ విధంగా అయితే మాస్‌తో ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తారో, అదే ఎనర్జీతో ఇప్పుడు కూడా అలాగే చేశారు. సినిమా మనం చూడాలనుకుంటే కేవలం 'రామ్' గారి కోసం మాత్రమే చూడొచ్చన్నట్టు ఆయన యాక్టింగ్ చేశారు. ఆయన ఈ సినిమాలో ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తుంది అంటే ఆయన యాక్టింగ్ మాత్రమే. ఇంకా మిగతా వాళ్ళ యాక్టింగ్ మాత్రం వాళ్ళకిచ్చిన పరిధిలో వాళ్ళు డీసెంట్‌గానే చేశారు. ఇంకా హీరోయిన్ బానే చేశారు. ఇంకా మన విలన్ కూడా సంజయ్ దత్ గారు బానే చేశారు. ఇంకా ఓవరాల్‌గా అంతా బానే ఉంది. కానీ 'ఆలీ' గారి కామెడీ వచ్చేసి నాకు, నాకు ముందు నుంచి డౌట్ కొడుతుందని చెప్తానే ఉన్నాను. నాకు అంతగా నచ్చలేదు. మనం 'చిరుత', 'దేశముదురు' ఇంకా 'పోకిరి' ఇలాంటి సినిమాలో 'పూరి' గారిది, 'ఆలీ' గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో, ఆ రేంజ్‌లో ఆ ట్రాక్ కనుక వర్కౌట్ అయితే బావుంటుందని చెప్పేసి నేను ఆశించాను. సో, ఆ రేంజ్‌లో ఎక్కడ అనిపించలేదు. ఇది కొంచెం వికటించిందని చెప్పొచ్చు. సో, 'ఆలీ' గారి కామెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంతగా నవ్వు రప్పించిన దాఖలాలు, సందర్భాలు ఎక్కడా లేవు. ఝాన్సీ గారి పోర్షను తక్కువే ఉంటుంది. ఇంకా 'ప్రగతి' గారి క్యారెక్టర్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్‌గా, ఇంకొంచెం బెటర్‌గా రాసుకొనుంటే ఇంకొంచెం వర్క్ అయ్యేది అనిపించింది. ఇంకా ఓవరాల్‌గా సినిమా కోసం చెప్పాలంటే గనక మీకు 'ఇస్మార్ట్ శంకర్' సినిమా గనక నచ్చితే ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఇంచుమించు అదే ద్వారంలో ఉంటుంది. సో, సినిమాని మీరు ఆ సినిమాతో కంపేర్ చేస్తే గనక ఇంచుమించు ఆ సినిమా ఫ్లేవర్‌లోనే నడుస్తుంది. అదే ఫ్లేవర్‌లో నడుస్తుంది కాబట్టి మీకలా నచ్చుతుంది అంటే గనక ఈ సినిమా మీకు నచ్చుతుంది. చూడొచ్చు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో పోలిస్తే గనక 'డబుల్ ఇస్మార్ట్ శంకర్' కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం పెంచి ఇంకొంచెం క్వాలిటీగా తీశారని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా 'పూరి' గారికి మాత్రం ఇలాంటి సినిమాలు సరిపోవు. ఆయన మళ్ళీ ఒక మంచి సూపర్ స్టార్‌తో, ఒక మంచి పెద్ద హీరోతో ఒక మంచి హిట్ తీయాలి. మంచి సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఆయన మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఆయన రైటింగ్‌ని మనం చాలా మిస్ అవుతున్నాం. సో, మళ్ళీ మనం వింటేజ్ 'పూరి' గారిని చూడాలనే ఆశిద్దాం.